రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘ కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు బద్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మెర్వ మల్లికార్జున ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీసీ బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ మాట్లాడారు। గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ కార్మికులకు నైపుణ్యత కలిగిన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు। అయితే అప్పటికే ఎలక్షన్ ప్రారంభం కావడంతో అందుకు సంబంధించిన జీవోను ఇవ్వలేదు। కూటమి ప్రభుత్వంపైన కార్మికులను గుర్తించి వారికి జీవోను ఇవ్వాలని, కరోనా టైంలో పారిశుద్ధ్య పనులకు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది కార్మికుల్ని డైలీ వేజ్ వర్కర్లుగా తీసుకోవడం జరిగింది। అయితే వారిని 5 సంవత్సరాలుగా వారిని అలాగే కొనసాగిస్తున్నారని, వారిని ఆప్కోలో చేర్చాలని, నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా కనీస వేతనం 31,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు పీఎఫ్, ఎస్ఐ సక్రమంగా జమ అవుతున్నప్పటికీ కూడా వారికి ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మరియు పేర్లు కొంతమందికి కరెక్ట్ లేనందున వారు ఉపయోగించుకునే దానికి అనుకూలంగా లేదని, పీఎఫ్, ఎస్ఐ సంబంధించిన అధికారులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆధార్ కార్డులో ఉన్న ప్రకారం పొందుపరచాలని వారన్నారు। నిత్యావసర వస్తువుల ధరలకు అనుకూలంగా అయినా సరే ఈరోజు వేతనాలు ఇస్తే ఈరోజు కార్మికులు బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది తప్ప చాలని వేతనాలు ఇస్తే ఈరోజు వాళ్ళు 15,000 వేతనం తీసుకొని వాళ్ళ కుటుంబంలో జరక్క మళ్ళీ ఇంకో దిక్కున అప్పులు తీసుకొని మరీ బ్రతుకుతా ఉన్నారు। ఈరోజు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా అనేది ఈరోజు మీరు ఒకసారి ఆలోచించాలా। గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో కాంట్రాక్ట్లు, అవుట్సోర్సింగ్లు ఏవి చూడం, వచ్చిన తర్వాత అందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు। నమ్మి ఓట్లేసాం, గెలిపించాం। ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చింది। కూటమి ప్రభుత్వం కూడా ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీరు మాకు దృష్టిలో ఉన్నారు, మేము మిమ్మల్ని ఖచ్చితంగా మీకు ఏదైనా మంచి కల్పిస్తాము, పర్మనెంట్ చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు। ఈరోజు అడుగుతా ఉన్నాం, వచ్చి కనీసం 5 నెలలు పూర్తవుతా ఉంది। ఈరోజు మీరు ఎక్కడా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి కార్మికుల్ని ఇంతవరకు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు। ఈరోజు అడుగుతా ఉన్నాం, ఈరోజు మాకు ఉన్నటువంటి నిత్యావసర ధరలకు కూడా మాకు కనీస వేతనం ఇవ్వకపోతే ఎలా అని కూడా ఈరోజు ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం। ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మికులు ఏదైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కనీస వేతనం ఇవ్వాలి। అదేవిధంగా మేము 8 రోజులు సమ్మె చేస్తే సమ్మెకాలం వేతనం కూడా ఇస్తామని చెప్పారు। సమ్మెకాలం వేతనం కూడా ఇంత మటుకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు। అదేవిధంగా కరోనా టైంలో అధికంగా వర్కర్లు తీసుకున్నారు శానిటేషన్లో, ఎక్కడ కూడా వాళ్ళని ఇంతవరకు కూడా ఆప్కోస్లో చేర్చి వాళ్ళకి వేతనం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు। ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఈ నాగేష్, బద్వేలు పట్టణ ప్రధాన కార్యదర్శి।